15 ఏళ్లు దాటిన వాహనాలపై పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులను కేంద్రం ప్రభుత్వం తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఈ నెల 9 అర్ధరాత్రి నుంచి ఏపీలో గూడ్స్ రవాణా నిలిపివేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. లారీల ఫిట్నెస్ ఫీజుల పెంపు వల్ల వేలాది మంది లారీ ఓనర్లు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేసింది. 850 అని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచి ఈ కార్లు ఈ 15 సంవత్సరాల బళ్ళ వరకు 944 రూపాయలు తీసుకుని మరి పాత బళ్ళకేమో 10,620 రూపాయలు చేశారు. మరి అట్లాగే ఈ లైట్ మోటార్ వెహికల్ దగ్గరికి వచ్చేసరికి అది 944 నుంచి 20,060 రూపాయలు చేశారు. మరి అట్లాగే మీడియం గూడ్స్ వెహికల్స్కి అది 1,416 నుంచి దాన్ని 26,668 చేశారు. అలాగే మా హెవీ వెహికల్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ 1,416 నుంచి 33,040 రూపాయలు చేశారు. దీనికి అసలు 15 సంవత్సరాల తర్వాత నేషనల్ పర్మిట్ జారీ